తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 కార్యక్రమం ఘనంగా ముగిసింది. మహిళల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు చేపట్టిన ఈ కార్యక్రమానికి మహిళలంతా భారీగా తరలివచ్చారు. రాజానగరం మాధవి ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజు రాజానగరం, శ్రీకృష్ణపట్నం పుణ్యక్షేత్రం, మల్లంపుడి, సంపత్ నగర్, రామస్వామిపేట, కొండగుంటూరు, పరిజల్లిపేట, కానువరం, చక్రద్వార బంధం గ్రామాలకు చెందిన మహిళలు లక్కీ డ్రాలో పాల్గొన్నారు. ఈ లక్కీ డ్రాలో విజేతలైన 220 మంది మహిళలకు కంబాల దంపతులు బంగారు రూపులు, పట్టు చీరలు, పసుపు కుంకుమలు అందజేశారు. మరో 3500 మంది మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశారు. గత నెల 11వ తేదీ నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 50 గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా 1,00,000 పట్టు చీరలు పంపిణీ చేసినట్లు కంబాల శ్రీనివాసరావు తెలియజేశారు. 3 నియోజకవర్గాల పరిధిలో 4,000 మందికి పైగా మహిళలకు బంగారు రూపులను ఉచితంగా అందించినట్లు వివరాలు వెల్లడించారు. చకిదారు ఉందాం నెక్స్ట్ చకిదారు ఉందాం వచ్చి ఉదయాన్నే లేచిన తర్వాత 2 చేతులు కూడా ఏ దేవుడైనా ఒక్కడే ఉంటాడనే భావంతో సద్భావంతో మనం బ్రతకపోతే ప్రపంచంలో మనతోటి నిత్యము ఆడుకుంటూనే ఉంటారు.